తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. టాటా గ్రూప్కు చెందిన తనిష్క్ భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన బంగారు వజ్రాభరణాల బ్రాండ్ అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామన్యేలు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్డులో ఆదివారం తనిష్క్ జ్యువెలరీ షోరూంను ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, ఏపీ ఐఎస్సీ చైర్మన్ మంత్రి రామరాజు పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ అత్యుత్తమ హస్తకళా నైపుణ్య, స్వచ్ఛత, ఆధునిక డిజైన్లకు తనిష్క్ జ్యువెలరీ ప్రసిద్ధి అన్నారు. ఎంపీ సత్యనారాయణ, రామరాజు మాట్లాడుతూ ఉంగరాలు, హారాలు వంటి విస్తృతమైన ఎన్నో ఆభరణాలు ఈ షోరూంలో లభిస్తున్నాయన్నారు. తనిష్క్ జ్యువెలరీ ఏబిఎం పూర్ణచంద్ర ఫ్రాంచైజ్ టి శివాజీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఏపీ, తెలంగాణలో 38 షోరూంలున్నాయని, భీమవరంలో నూతన హంగులతో పునః ప్రారంభించుకున్నామన్నారు. జిల్లా భీమవరం పట్టణంలో నేడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బంగారు నగలకు సంబంధించినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తనిష్క్ సంస్థ ఈరోజు భీమవరంలో షోరూమ్ని ఏర్పాటు చేయడం, అత్యంత క్వాలిటీ కలిగినటువంటి బంగారం, క్వాలిటీ కలిగినటువంటి అనేక రకాలైనటువంటి సంబంధించినటువంటి హార్టికల్చర్ దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి రూపుదిద్దుకునేటటువంటి ఈ ఆభరణాల యొక్క పొందిక, దానికి సంబంధించినటువంటి అమెరికా, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చేసేటటువంటి సదుపాయాన్ని భీమవరం ప్రాంతవాసులకి కలగజేస్తే ఈరోజు దీన్ని భీమవరం స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామన్యేలు గారు రాష్ట్ర ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామరాజు గారు నేను హాజరవుతాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భీమవరం ప్రాంత వాసులకు మేలైనటువంటి, మెరుగైనటువంటి సేవలు అందజేసేటటువంటి ప్రయత్నం ఈ షోరూమ్ ద్వారా జరిగేటటువంటి విషయంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరికీ కూడా ఈ వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని మేలైనటువంటి, అదే రకంగా ఆధునికంగా సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించబడినటువంటి నగలను కొనుగోలు చేయడానికి మరి నాణ్యత, ప్రామాణికలతో సదుపాయాలన్నీ ఉన్న కారణంగా వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా
గ్రూప్ టాటా గ్రూప్ వారు తనిష్క గోల్డ్ జ్యువెలరీ షాప్ని వాళ్ళు నూతనంగా ప్రారంభించారు. గతంలో కూడా ప్రారంభించినప్పటికీ కూడా సరిగా ఉన్నటువంటి ఈ మార్కెట్కి అవసరమైనటువంటి అవసరాలు ఏంటో తీర్చడం కోసం ఈరోజు దాన్ని రెనోవేట్ చేసి కొత్తగా వేణు గారు అంటే నాకు మిత్రుడు శ్రేయోభిలాషుడు నాకు సోదరు సమాజం ఆయన ద్వారా ఈరోజు ఈ ట్రాన్స్ఫర్ తీసుకుని ఈ యొక్క వ్యవస్థలో గోల్డ్ ఎంత అవసరం ఆ గోల్డ్లో ఉన్నటువంటి దాంట్లో క్వాలిటీ ఎంతో ముఖ్యం. ఈ గ్రూప్ ఉన్న గొప్పతనం ఏంటంటే టాటా గ్రూప్ అంటే తెలుసు మీకు అందరూ కూడా నీతి నిజాయితీ నిబద్ధతతో ఏదైనా మన భారతదేశంలో ఒక పారిశ్రామికంగా కానీ ఒక వ్యాపారం చేసినా కూడా టాటా గ్రూప్ని మించింది లేదు. కాబట్టి అందరూ కూడా వినియోగదారులందరూ కూడా షాప్లో పర్చేజ్ చేసి నమ్మకాన్ని పొందే విధంగా మంచి గోల్డ్ కానీ డైమండ్స్ కానీ అన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇక్కడ వినియోగించుకుని రాబోయే రోజుల్లో ఈ వేణు గారు వారి యొక్క గ్రూప్ అందరూ కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళి మనందరం కాల్సెస్ ఉండాలని చెప్పి కంటే మెరుగైన స్టాక్ ఈరోజు అందించి బెటర్ ఆఫర్స్తో ఈరోజు నేను లాంచ్ చేయడం రీలాంచ్ చేయడం జరిగింది. ప్రతి కస్టమర్ ఈ లాంచ్ సందర్భంలో కొనుక్కున్న వాళ్ళకి ప్రతి పర్చేస్కి ఒక గోల్డ్ కాయిన్ వస్తుంది. ఎవరైనా వాళ్ళ ఇంట్లో పాత బంగారాన్ని తెచ్చి మార్కెట్ చేసుకుంటే 0% వరకు వాళ్ళకి ఎక్స్చేంజ్ సౌకర్యం అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంస్థ వారి తనిష్క్ ఫ్రాంచైజీకి నేను వ్యవహారంలో పునః ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభానికి చేసినటువంటి పట్టణ ప్రముఖులు రాజకీయ నాయకులందరూ పట్టణ ప్రజలందరూ కూడా నాణ్యమైన మెరుగైన సేవలు తనిష్క్ షోరూమ్ నుంచి పొందవచ్చు, నాణ్యమైన బంగారాన్ని పొందవచ్చు. మీరందరూ కూడా భీమవరం ప్రజలంతా ఈ తనిష్క్ షోరూమ్ని మమ్మల్ని ఆదరించి ఆశీస్సులు అందిస్తారు. నెల్లూరు నగర కార్పొరేషన్కు నూతన మేయర్గా దేవరకొండ సుజాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ సభ్యులు కౌన్సిల్ సమావేశానికి గైహాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే దేవరకొండ సుజాత పేరును డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రతిపాదించగా పలువురు బలపరచడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏలూరు జిల్లా నిడమరు మండలంలోని పెదనిండ్రకొలను స్వయంభూ శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి రథోత్సవం భక్తి భావాల నడుమ ఘనంగా సాగింది. కళ్యాణోత్సవ వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవగ్రహాలను అరటిగేళ్లు పూలదండలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పచ్చమట ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొని రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగుతూ స్వామివారికి జై జయకారాలు పలికారు. నిడమరు మండలం పెదనిండ్రకొల గ్రామంలో స్వయంభూగా పార్వతీ సమేత భీమేశ్వర స్వామి సుమారుగా 500 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ గ్రామంలో వెలిచారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ షష్ఠి స్వామి కళ్యాణం జరిపించి దీర్ఘంగా రథోత్సవాన్ని కూడా జరపడం అంటే వివిధ రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అంటే ఇది ఒక విశేషంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్మి ఆ భీమేశ్వర స్వామి
ఈ గ్రామాన్ని అంతటిని కూడా సుఖ సంతోషాల్లో చూస్తున్నారని అందరూ నమ్మకంతో, అంటే గ్రామం మొత్తం కూడా కుటుంబం లాగా ఈ పండుగను అందరూ కూడా జరుపుకుంటూ, మనకి మీరే చూస్తున్నారు, ప్రజలు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా ఈ రథాన్ని ఆపుతూ వాళ్ళకి స్వామివారికి ప్రసాదాలు సమర్పించుకుంటూ ఎంతో గౌరవంతో భక్తి శ్రద్ధలతో కూడా ఈ గ్రామంలో ఆడపడుచులు అందరూ కూడా వివిధ రకాలుగా అందరూ వచ్చి చాలా అద్భుతంగా, అంటే ఎన్నో ఏళ్లుగా కూడా సాంప్రదాయంగా నిర్వహిస్తున్న భీమేశ్వర స్వామి రథోత్సవానికి కూడా అందరూ కూడా ఈ చుట్టుపక్కల నియోజకవర్గం అన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడికి రావడం, ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. విశాఖలో విష్ణు విన్యాసం చిత్ర యూనిట్ సందడి చేశారు. చిత్రం ప్రమోషన్లో భాగంగా థియేటర్కు వచ్చి ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించారు. అనంతరం హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ విష్ణు విన్యాసాలు చాలా ఉంటాయని, అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాలని అన్నారు. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్తో ఉంటుందన్నారు. హీరోయిన్ నైకా సారిక, దర్శకుడు యదునాథ్ మారుతిరావు మాట్లాడుతూ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుకుంటారని హామీ ఇచ్చారు. విష్ణు విన్యాసం సినిమా సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు వైజాగ్ నుంచి మేము టూర్ని స్టార్ట్ చేసామండి. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి సినిమాకి నాకు వైజాగ్ నుంచి ఎప్పుడు మంచి రెస్పాన్సే ఉంటుంది. అలాగే ఈ సినిమా కూడా చాలా మంచి ఓపెనింగ్ వచ్చింది ఇక్కడ. వెరీ హ్యాపీ. ఫస్ట్ హాఫ్ వచ్చి యూత్ బాగా చూస్తున్నారు, సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీస్ ఎక్కువ రావడం థియేటర్కి వెరీ వెరీ హ్యాపీ. చూడని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా చూసేయండి. ఒక 2 గంటలు మీరు అందరూ మీ పనుల్లో మర్చిపోయి మీ స్ట్రెస్ రియాక్షన్ చూసి మా ఫిల్మ్ కోసం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ వైజాగ్ వీ హ్యావ్ కమ్ టు సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇంకా చాలా మందికి నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. ఎవరైనా చూడలేకపోతే చూడండి. యాజ్ హీ సెడ్, యూ కెన్ సీ ఇట్ అగైన్ అండ్ అగైన్ బికాస్ ఇట్స్ జస్ట్ అ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనీషా, చిన్ను అండ్ జున్నుకి అంతా ప్రేమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మూవీస్ చేశాను కానీ ఎప్పుడు సక్సెస్ మీట్లు అనేది ఎప్పుడు రాలేదు. బట్ ఇదో ఫస్ట్ టైం ఫేస్ చేయడం, ఇప్పుడు ఇలా వైజాగ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. మీరు ఫ్యామిలీతో వెళ్ళండి, సినిమా 2 hours హ్యాపీగా నవ్వుకోండి. అన్ని పనులు ఏం పనులు ఉన్నా కూడా కొంచెం ఆ సినిమా కేటాయించి మీరు అందరూ వెళ్ళండి. నచ్చుద్ది అందరికీ సినిమా అనేది. సో విష్ణు విన్యాసం మీ అందరూ మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండే ఫిలిం అయితే మేము చేసాము, మీరు చూడండి. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకు వైజాగ్తో మంచి ఇంటరాక్షన్ ఉంది. నేను ఈడీగా పనిచేసిన డైరెక్టర్స్ అందరూ వైజాగ్ డైరెక్టర్స్, డీజే టిల్లు, విమల్ గారు అవ్వచ్చు, రవికాంత్ గారు, ఆదిత్య మండల గారు, ఇలా ముగ్గురు దగ్గర నేను వర్క్ చేసి ఈరోజు డెబ్యూగా డైరెక్టర్గా నేను వచ్చాను. సో నాకు వైజాగ్తో మంచి ఇంటరాక్షన్ ఉంది. ఇంత సూపర్ హిట్ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వేట్లపాలెం బాణాసంచ దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్. 20 లక్షల ఎక్స్గ్రేషియా చెక్లు అందజేత. వైసీపీ పాలనలో గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రాజెక్టులకు 1 పైసా కూడా విధించలేదు. తీవ్ర స్థాయిలో దుర్మెత్తిన చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు. గత 5 ఏళ్లు మొద్దు నిద్రలో ఉండి ఇప్పుడు నీతులు చెబుతున్నారా? మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన ఏపీ WCFC చైర్మన్ పీతల సుజాత. రెడ్ బుక్ పేరుతో లోకేష్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారన్న మాజీ మంత్రి అంబటి. చేసిన ప్రతి అరాచకానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక. ఈ వార్తలు ఇంట్లో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.